యోగాంధ్ర 2025 కోటప్పకొండ, నాగార్జున సాగర్, కొండవీడు, కోట, అమరావతి ఈ 4 పర్యాటక ప్రాంతాలలో యోగా శిబిరాలు. పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2025 పేరిట ఒక వినూత్న యోగా అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో యోగా పట్ల చైతన్యం పెంపొందించేందుకు మే 26వ తేదీ నుండి జూన్ 25వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ యోగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోందని పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు తెలిపారు. రాష్ట్రంలోని 104 ప్రధాన పర్యాటక ప్రదేశాలను కేంద్రంగా చేసుకుని యోగా శిబిరాలు, పోటీలు, బోధనా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ మహత్ కార్యంలో పల్నాడు జిల్లా కూడా భాగస్వామ్యం అవుతోంది. జిల్లాలోని 4 కీలక పర్యాటక ప్రదేశాలలో యోగా శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా బుధవారం రోజు కోటప్పకొండ శైవక్షేత్రం మే 28 ఉదయం 6:30 నుంచి 8:30 వరకు కోటప్పకొండ శైవక్షేత్రం వద్ద విశాలమైన ప్రకృతి వాతావరణంలో యోగా శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో యోగా శిక్షకులు, అధికారులు, స్థానిక ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఇతర ముఖ్య శిబిరాలు జూన్ 5 నాగార్జున సాగర్లో, జూన్ 11 కొండవీడు కోట వద్ద, జూన్ 15 అమరావతి వద్ద, జూన్ 5న ఏఎన్ఎం ఆశాచే రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం మే 26 నుంచి జూన్ 20 వరకు ప్రతిరోజు ఒక ఇతివృత్తంతో ఒక జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో జూన్ 5న ఏఎన్ఎం అండ్ ఆశాతో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధమవుతోంది. స్థాయి వారీగా పోటీలు కూడా. యోగాపై అవగాహన కల్పించేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో యోగాపై పోటీలు నిర్వహించనున్నారు. మే 26, మే 30 గ్రామ స్థాయిలో యోగా పోటీలు. జూన్ 2, జూన్ 7 మండల స్థాయిలో, జూన్ 9, జూన్ 14 జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ యోగా చైతన్య యాత్ర ద్వారా ప్రజలు శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోగలుగుతారన్నారు. యోగా అనుభూతి స్థానికులకే కాకుండా సందర్శకులకు సైతం ఒక కొత్త స్ఫూర్తినిచ్చే అవకాశం కల్పించనుంది. యోగాంధ్ర 2025 కేవలం యోగా కార్యక్రమం మాత్రమే కాక ఇది ప్రజల ఆరోగ్యాన్ని, జీవనశైలిని మార్చే ఉద్యమంగా మారుతోంది. ప్రజలందరూ యోగాను తమ జీవన విధానంలో భాగంగా మార్చుకోవాలని జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు.